కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఆడియన్స్ ముందుకు లాస్ట్ వీక్ లో వచ్చి సెకండ్ వీకెండ్ లో ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లను తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో స్లో డౌన్ అయినా కానీ మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 11వ రోజు 10 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా టోటల్ గా 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 6.97 కోట్ల దాకా షేర్ ను 12.5 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేయగా బ్రేక్ ఈవెన్ కోసం 15 కోట్లకు పైగా షేర్ ని ఇప్పటికీ అందుకోవాల్సిన అవసరం ఉండగా ఇక అది అసాధ్యమే కాబట్టి తెలుగులో డబుల్ డిజాస్టర్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. అదే సమయంలో వరల్డ్ వైడ్ గా మాత్రం ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ చేసిన ఈ సినిమా 11వ రోజు మొత్తం మీద 20.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 10 కోట్ల రేంజ్ లో షేర్ అందుకొని ఫెంటాస్టిక్ హోల్డ్ తో బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది. సినిమా టోటల్ గా 11 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 181.10 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 12.55 కోట్లు, కర్ణాటకలో 26.05 కోట్లు, కేరళలో 12.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 21.45 కోట్లు, ఓవర్సీస్ లో 139.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 393.80 కోట్ల దాకా గ్రాస్ ను 191.95 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లతో 4.95 కోట్ల రేంజ్ లో లాభాన్ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. కానీ తెలుగు రాష్ట్రాలలో కేరళలో మాత్రం సినిమాకు డిజాస్టర్ రిజల్ట్ కన్ఫర్మ్ అయినా వరల్డ్ వైడ్ గా మాత్రం ఇతర చోట్ల కలెక్షన్లతో లాభాలను దక్కించుకొని వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ ను అందుకుంది. ఇప్పుడు ఇంకా బాక్సాఫీస్ దగ్గర మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో జోరును ఇలాగే కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.